గత 15 రోజుల నుండి కురుస్తున్న అకాల వర్షాలు అనొచ్చు, తుఫాన్ అనొచ్చు, దాదాపు రైతులందరూ కూడా రోడ్ల మీద చాలా ఇబ్బంది పడుతూ వాళ్ళ ధాన్యం కూడా నష్టపోవడం జరిగింది. ఆర్లగడ్డలో దాదాపు మొక్కజొన్న కానీ, ఉల్లి కానీ, వేరుశెనగ కానీ అన్ని కూడా నాశనం అవడం జరిగింది. కనీసం ఇంతవరకు ఏ అధికారులు కూడా ఒక లెక్క కట్టడం కానీ, ఎంత నష్టం జరిగింది, నష్టపరిహారం ఏంటి అనేది ఇంతవరకు లేనే లేదు. ఈ మధ్యనే ఫోటోలో చూసిన ఒక 10 రోజుల క్రితం మన ఎమ్మెల్యే అఖిలప్రియ కూడా పోయి చంద్రబాబు నాయుడు పోయి చెప్పింది. ఫోటో దిగడం అయితే దిగింది, ఒక పేపర్ ఇచ్చింది, దాంట్లో ఏం రాసిందో అయితే తెలియదు. చెప్పినాడు కానీ ఆయన ఎందుకు స్పందించట్లేదు, ఆమె ఏం చెప్పిందో మనకు చెప్పడం ఏమో పంట నష్టం గురించి మాట్లాడినాను అని చెప్తుంది. ఎక్కడ ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు ఎందుకు ఏర్పాటు చేయాలి? సమాధానం చెప్పండి. దీనికి దాదాపు 20 రోజులు అవుతుంది. మీ కళ్ళ ముందరే రైతులు నష్టపోయి లబో దిబో అని కొట్టుకుంటున్నారు. ఎందుకు మాట్లాడట్లేదు మీరు? గతంలో మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2400 మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయడం జరిగింది. ఈ రోజు ఎందుకు లేదు? ఎందుకు స్పందించట్లేదు ముఖ్యమంత్రి? ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు పొలాల్లో పడిపోతున్నారు కానీ ఏమీ చెప్పట్లేదు. ఇమ్మీడియట్ గా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి. ఈ డ్రామాలు, ఈ ఫోటో మ్యాజిక్లు, పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి వీడియోలు చేయడము ఇవన్నీ ఆపండి. ఫస్ట్ ఇమ్మీడియట్ గా రైతులని ఆదుకోవాలి. ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తున్నాం.